మనిషికైనా రోజులన్నీ ఒకేలా ఉండవు. చాలాసార్లు అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటుంటాయి. కొన్ని కొన్ని సంఘటనలు రోజులో జరిగేవి మన చేతిలో కూడా ఉండవన్నమాట. మనము ఒక టార్గెట్ అనుకుంటాం, ఒక టైం టేబుల్ అనుకుంటాం. చాలా సందర్భాల్లో అవి మిస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కారణం ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, అనుకోని సంఘటన జరుగుద్ది, ఏదో ఒకటి మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ టైంలో అసలు మనిషికి ఏం కావాలి? ఏదైనా టఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు మనిషి ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఒక ఫార్ములా మనిషి ఫాలో అవ్వాలి. తనతో తను కఠినంగా ఉండాలి. తన సెల్ఫ్ డిసిప్లైన్ తను ఫాలో అవ్వాలి. తను అనుకున్న రొటీన్ ఎంతో కొంత, ఎంత ఛాలెంజ్ వచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా తన పని ఆపుకోలేదు. ఆయన ఒకసారి చాలా వర్క్లో ఉన్నారంట. అప్పుడు ఆయనకి వాళ్ళ మదర్ చనిపోయిందని కాల్ వచ్చింది. ఆ రోజు నైట్ వరకు చేయాల్సిన వర్క్ మొత్తం చేసి మరుసటి రోజు వర్క్ తన ఫ్రెండ్కి అప్పచెప్పి బయలుదేరారంట. ఇట్లా నువ్వు ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు, ఒక కార్యసాధనలో నువ్వు ఉన్నప్పుడు ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా నీ రొటీన్ని ఎక్కువగా మిస్ చేయొద్దు, బ్రేక్ చేయొద్దు. ఎవరైతే కంటిన్యూస్గా, రిగరస్గా ఒక పనిని చేస్తూ పోయారో ఆ పని వాళ్ళకి సులువైపోద్ది, ఈజీగా టాస్క్ గెలవగలరు. ఒక డిస్టర్బెన్స్ వచ్చాక మనం ఒక పని ఆపేసాం అనుకోండి, ఆ పని అసలు ముందుకు సాగదనమాట. సో మీతో మీరు కఠినంగా ఉండండి. మీ టైం టేబుల్తో మీరు కఠినంగా ఉండండి. మీరు అనుకున్న విషయాల పట్ల మీరు చాలా కఠినంగా ఉండండి. అలా ఉంటే ఆటోమేటిక్గా మీరు కోరుకున్నవన్నీ మీ చెంతకు వస్తాయి. అలా కాకుండా ఉంటే మాత్రం ఊరికే చంచలత్వంతో ఉంటే, ఊరికే కదిలిపోతుంటే, ఊరికే మనం వేవర్ అవుతుంటే మనం అనుకునే లక్ష్యాన్ని త్వరగా చేరుకోలేము. ఎవరైతే స్ట్రాంగ్ పీపుల్ ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్ విజయాలు సాధిస్తారు.